వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం వరంగల్లోని భద్రకాళి దేవాలయం సమీపంలో ఉన్నాం. ఇక్కడ భద్రకాళి మాడవీధుల నిర్మాణం పేరిట గత కొద్ది కాలంగా జరుగుతున్న ఈ వివాదానికి నిన్న ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఉన్నారో చౌహత్ బాజీపై ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు కూడా హాజరయ్యారు. గత కొద్ది రోజులుగా వీళ్లను పూర్తి స్థాయిలో నిరాశ్రయం చేయాలనే సంకల్పంతో వీళ్లను ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతోనే ఇప్పటికే తాగునీటి సరఫరాను కూడా పూర్తి స్థాయిలో బంద్ చేశారు. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు కూడా నగరపాలక సంస్థ కమిషనర్ హాజరయ్యారు. దీనికి సంబంధించి అసలు ఎన్ని రోజుల నుంచి వివాదం కొనసాగుతుంది, వీళ్ళు అడుగుతున్న ప్రధాన డిమాండ్లు ఏమిటో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు సమస్య ఏంది చెరబండరాజనగర్లో? సమస్య ఏంటంటే ఇక్కడ మమ్మల్ని ఉండనీయకుండా చేస్తాండ్రు నాయని రాజేందర్ గారు, ఎమ్మెల్యే గారు. ఎందుకంటే వాళ్ళకు గుడి డెవలప్మెంట్ అని మమ్మలను చాలా ఇబ్బందులు పెడతాండ్రు. మమ్మల్ని ఇక్కడ వండుకొని తిననీయకుండా గత 3 నెలల నుంచి మస్తు బాధ పెడతాండ్రు. మాకు నిద్రలు ఉండలేదు, ఆహారం ఉండలేదు, పనులకు పోతలేము, చాలా బాధపడతాం మానసికంగా. ఆయన ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ మేము గత ఎవరుంటలేరు అని ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ సర్వే చేయాలి. అట్లా కాకుండా ఖాళీ జాగాలు ఉన్నోళ్ళను ఎక్కడోళ్ళను ఇక్కడ లేనోళ్ళని తీసుకొచ్చి మేము పట్టాలు ఇచ్చినాం. నిన్నటి రోజున మేము పట్టాలు ఇచ్చినాం, 17 మందికి పట్టాలు ఇచ్చినామని పేపర్ కేసులు ఎక్కడిది? చట్టాలను న్యాయస్థానాలను గౌరవించకుండా, అధికారులు చెప్పినా కూడా గౌరవించకుండా వాళ్ళకు లేనోళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళని హై చేసి మా మీద ఇంత దొంగ మాటలకు లోనై వృద్ధి పెట్టి మమ్మల్ని బాధ పెడతాండు. ఇట్లా ఎందుకు చెప్తాను? మేము గత 23 ఏళ్ళ కాడ నుంచి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఏం లేని టైంలో, నీళ్లు లేని టైంలో, కరెంటు లేని టైంలో మేము ఎంతగానో బాధపడుకుంటుంటాం. దోమలు ఉన్నా కూడా, కాలువలు లేవు, లైట్లు లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, ఏమి లేని టైంలో కూడా మేము ఇక్కడ ఉండి మేము ఏదో కొద్దిగా కూలి చేసుకొని ఇల్లు కట్టుకున్న టైంలో మమ్మల్ని ఇక్కడ గుడి డెవలప్మెంట్ అని ఇక్కడి నుంచి తీసేయాలి. ఆయనకు మంచి పేరు అయితే మేము ఇంత 500 మంది ఉంటాం ఇక్కడ. 500 మందిని ఎందుకు ఇంత బాధ పెడతాండు ఆయన? మాకు ఖచ్చితంగా మాకు పక్కా ఇండ్లు కావాలి, మేము ఎక్కడికైనా పోతాము, మా పానాలైనా తీసుకోవడానికి రెడీ ఉన్నాం ఆయన చేయబట్టి. ఎందుకంటే రేపు మేము పుట్టిందే ఇక్కడ, పుట్టి పెరిగింది ఇక్కడ. మమ్మల్ని వేరే కాడ వేస్తే మా పరిస్థితి ఏంది? మేము ఏం పని చేసుకొని బతకాలి? అక్కడి నుంచి ఇక్కడికి కూలి పనికి మళ్ళీ మేము ఎట్లా రావాలి? మా పిల్లల చదివేంది? మాకు చాలా బాధగా ఉన్నది. దయచేసి నాయన రాజేందర్ గారు మా జోలికి రావద్దు. ఎందుకంటే మేము పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి మేము ఎక్కడికి పోదలుచుకోలేదు. నల్ల నీళ్లు బంద్ చేశారా? ఒక నెల రోజులు ఫిబ్రవరి మొత్తం నల్ల నీళ్లు బంద్ చేసిండ్రు. జనవరి 24 తారీఖు నుంచి ఫిబ్రవరి మొత్తం నల్ల నీళ్లు బంద్ చేస్తే మేము మున్సిపాలిటీ కమిషనర్కి పోయినాం. అట్లాంటి టైంలో ఆయననే బంద్ చేయించిండ్రు. ఇలా నల్ల బంద్ అవుతుంది, రాత్రి కరెంటు బంద్ అవుతుంది, రేపు పుక్లైనర్ తెచ్చి ఇండ్ల మీద పెడతాం అన్నప్పుడు మేము ఎంత ఏడిచి, నిద్రలు లేవు, ఆహారం లేదు, అన్నం లేదు, మేము ఎంతగానో బాధపడ్డాము. మళ్ళా తర్వాత మేము న్యాయస్థానానికి పోయినాము, అక్కడ హ్యూమన్ రైట్స్కి పోయినాం, మున్సిపాలిటీకి పోయినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కలెక్టర్ మేడం గారు మమ్మల్ని పట్టించుకోలే. ఒక్క ట్రాక్టర్ పంపించి 50 మంది ఇళ్ళని నీళ్లు పట్టుకోమంటే ఎట్లా సరిపోతాయి? కనీసం మీరు ఆలోచించాలి. కోర్టు స్టే ఇచ్చింది సార్. ఈ కోర్టు స్టే ప్రకారము, రాజ్యాంగం ప్రకారము, చట్ట ప్రకారంగా మేము ఇక్కడ ఉండడానికే మేము అర్హులము. వాళ్ళు రాజ్యాంగాన్ని ధిక్కరించి ఎలాంటి చేసినా మేము ఒప్పుకోము. ఖచ్చితంగా మేము ఇక్కడ ఉంటాం. మనం జరుగుతుంది. ఇంకా చాలా మంది టూరిస్టులు వస్తారు, భక్తులు వస్తారు, వేల మంది. మీకు వేరే దగ్గర ఆశ్రయం కల్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు. వేరే కాడికి మాది పుట్టుబూర అంతా ఇక్కడనే. మా తాతల ముత్తాతల కాండలి పెద్ద పెద్ద గుండ్లు అన్నీ కొట్టుకొని సాగు చేసుకున్న భూమి ఇది. అప్పుడు గుడికి కూడా, దేవస్థానానికి కూడా దారి లేకుండే, మేమే దారి చేసినాము. దారి చేసినాక మా గుర్తింపు లేకుంటే, ఏం లేకుంటే మొత్తము తీసేసుకుంటాం గుడికి అంటే ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. మా పిల్లల చదువులు ఇక్కడనే ఉన్నాయి, వాళ్ళ కాలేజీలు ఇక్కడనే ఉన్నాయి. ఎక్కడనో షాంపేటలో తీసుకుపోయి పాడేస్తాం, మీరు ఆడ ఉండండి, ఇంకో రైట్ లేవు మీకు అని అంటే మేము ఆనుండలిడికి ఎట్లా రావాలి? బతుకు తెరువుకు మా బతుకు తెరువే ఇక్కడ ఉన్నది కదా. ఎవరు లేని కాడి తీసుకుపోయి బతకండి అంటే ఎట్లా బతుకుతాం మేము? చెప్పండి. ఎంతవరకు కరెక్ట్ అని మాకు సరే మేము వెళ్ళినాము, మాకు నీళ్ళు కట్ అయినాయి అని వెళ్ళినప్పుడు ఆయన ఎట్లా మాట్లాడాలి? రాజేంద్ర రెడ్డి ఏమన్నాడు? ఇగో కూర్చొని పెట్టిండు. డిన్నా కాడికి పోయినాం. ఫస్ట్ డిన్నా కాడికి పోతే నైట్ పోయి కలిసినాం. మరి మా పరిస్థితి ఏంటి అని పిలిపించుకున్నాడు. ఆడికి పిలిపించుకుంటే సరే ఆయన దాంట్లోకి వెళ్ళి ఏమి వర్షం వెళ్తుంది అన్నట్టుగా మేము వెళ్తే కరెంటు బంద్ అవుతుంది, నీళ్లు బంద్ అయినాయి. ఎమ్మెల్యే గారు చెప్పిండు, కూర్చొని పెట్టిండు, భయపట్టించిండు.
ఏవి రావు మీకు. నైట్ మేము పోలీసు వాళ్ళని దించుతాము, కూలగొట్టిస్తాము, అప్పుడు మీకు పరిస్థితి దారుణంగా ఉంటుంది, మీ ఇష్టము అని ఇవన్నీ మాట్లాడిండు. మేము ఆల్రెడీ స్టే తెచ్చుకున్నాక మేము అన్ని గత ప్రభుత్వం మాకు ఇవన్నీ సహకరించింది మాకు. ఇప్పుడు నల్ల అయితే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ అయితే వచ్చినాక రాలే కదా మాకు నల్ల. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా మాకు నల్ల వచ్చింది. మిషన్ భగీరథ నల్ల అందరికీ వర్తిస్తుంది. వాడు ఎట్లా బంద్ చేస్తాడు, ఎట్లా కట్ చేస్తాడు వాటరు మాతోటి. సరే వచ్చి ఇడికి వచ్చి మమ్మల్ని ఇక్కడ ఉన్నోళ్ళను ఎంక్వైరీ చేసుకోవాలి. ఈడ అసలు ఎవరు, డూప్లికేట్ వాళ్ళు ఎవరు, డూప్లికేట్ వాళ్ళని పట్టుకొని మేము పట్టాలు ఇచ్చినాము వీళ్ళకు, అయిపోయింది వీళ్ళ ల్యాండ్ మేము యాక్టివేట్ చేసుకుంటామంటే అది కరెక్ట్ కాదు కదా. ఎవరు అవి ఎవరు అమ్ముకోలేదు, అది అమ్ముకున్న వాళ్ళు మరి ఎవరో మరి మాకైతే తెలియదు ఇంతవరకు. మేమైతే 23 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటున్నాము, 2003 నుండి ఇక్కడనే చేసుకున్న కంచెలో ఉంటాను. మరి మా దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేయాలి కదా. ఇది ల్యాండ్ ఆయనకు కావాలి, ఈ ల్యాండ్ ఆయనకు కావాలన్నప్పుడు మా దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలి కదా. మేము ఒకప్పుడు నా బిడ్డకు పాంగ్ గరిచింది, కరెంటు లేక పాంగ్ గరిచింది, 15 రోజులు ఉన్నాయి ఎంజిఎంలో. నేను మరి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయాలి కదా ఆయన వచ్చి. మరి అసలు వాళ్ళు ఎవరు, డూప్లికేట్ వాళ్ళు ఎవరు? మేము ఆల్రెడీ పోయినాం, కలెక్టర్ దగ్గరికి పోయినాం. అమ్మ మేడం వాళ్ళు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒరిజినల్ కాదు, మీ దగ్గరికి ఒరిజినల్ రాలేదు, మేము ఉన్నోళ్ళం అయితే రాలేదు. మేము కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు వచ్చి మా దగ్గరకు రావాలి కదా, పంపించాలి కదా కలెక్టర్. మరి మా కాడికి ఎంక్వైరీకి పంపించాలి కదా. సంబంధించింది అవును, మా ఎమ్మెల్యే చేపట్టే ఇంతవరకు వచ్చింది. మమ్మల్ని ఇంత ఎందుకు గోసపుచ్చుకుంటాడు, మరి దేనికి గోసపుచ్చుకుంటాడు? ఆయనకి ఈ ల్యాండ్ దేనికి? అసలు మా ఒక మూలకు ఉండం మేము, అభివృద్ధికి అడ్డు లేనేలేం మేము. ఒక గోడకు అని మూలకు ఒక సొరకలో ఉన్నట్టు ఉన్నాం మేము. అభివృద్ధికి కావాలన్నప్పుడు మాకు ఇక్కడనే పక్కన ఎదురుగా కట్టియమనండి ఆయననే. అది కూడా మాదే కదా ల్యాండ్, అది మాదే, మాకు ఎదురుగా కట్టియమనండి. ఇంత అన్యాయంగా ఇంత అద్మానం చేయొద్దు కదా మనుషులను. ఇక్కడికి వచ్చి అసలు వాళ్ళ డూప్లికేట్ వాళ్ళ చూసుకోమనండి, చూసుకున్నాక మాట్లాడమనండి ఆయన. అసలు మాకు గుడిసెలకే రాలేదు, శరబండరాజు కాలనీకే రాలేదు ఆయన ఇంతవరకు. మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా జెన్యూన్ కార్లు కాదు, వాళ్ళు ఇక్కడ లేరు. వాళ్ళు గత 23 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇప్పుడు మీరు పట్టాలు ఇష్యూ చేసిన వాళ్ళ దాంట్లో ఒక కరెంట్ బిల్లు చూపెట్టమనండి, ఎవరిదన్నా ఒకరిది. ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది వాళ్ళ కరెంట్ అనేది ఒకటి చూపెట్టమనండి ప్రూఫ్. ఎంక్వైరీ జరపకుండా తప్పు జరిగిందా, లేకపోతే ఎవరిదైనా కావాలని చేశారా? ఎంక్వైరీ జరపకుండానే వాళ్ళకు ఆల్రెడీ ఎవరెవరికైతే వీళ్ళు ఇల్లులు కేటాయించినామని చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లులు ఉన్నాయి. ఒక్కొక్కరికి 3-4 ఫ్లోర్ల ఇల్లులు ఉన్నాయి. వాళ్ళకి అన్ని పక్కా గృహాలు ఉన్నాయి. వాళ్ళకి అన్ని రకాలుగా బెనిఫిట్ ఉన్నాయి. వాళ్ళు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని చెప్పేసి ఇచ్చిండు నాయన రాజేందర్ రెడ్డి తప్ప దీంట్లో ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. నీటికి సంబంధించి SC/ST కమిషన్ ముందు కూడా కలెక్టర్ హాజరయ్యారు. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ని కలిసే ఉద్దేశం ఉందా? మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా ఇదే విషయంగా ఇచ్చినాం. మేము అక్కడ 23 సంవత్సరాల నుంచి ఎవరు కూడా కట్టుకునే వాళ్ళు మీ దగ్గరకు వచ్చింది మేడం, మీరు రాంగ్ గైడెన్స్ ఇస్తారు, మీరు దీన్ని కొంచెం చూసుకోండి అని చెప్పి మా కలెక్టర్ గారికి కూడా వ్రాతపూర్వకంగా కూడా రిటర్న్గా కూడా ఇచ్చినాం, ఓవరాల్గా కూడా చెప్పినాం. ఆయన కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు కావాలని దీన్ని ఇష్యూ చేస్తున్నారు. మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారో రాజేందర్ రెడ్డి గారు మరి ఆయనకే తెలిసి ఉండాలి. అందరం కలిసి మా కుమ్మడిగా సామూహికంగా ఆత్మహత్యలు వేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము సచ్చినా ఇక్కడనే ఉంటాం, బతికినా ఇక్కడనే బతుకుతాం. మమ్మల్ని మాకు ఎలాంటి జరిగినా కూడా అది నాయన రాజేందర్ రెడ్డి బాధ్యత వహించాలనేది ప్రత్యేకముఖంగా మేము చెప్తున్నాం. ఇప్పుడు మాకు ఆల్రెడీ HRC నుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయి. స్టేటస్ కో ఉన్నది 2005లో, 2005 నుంచి 2019 నుంచి స్టేటస్ కో కంటిన్యూ అవుతుంది. మాకు 2005లో మళ్ళీ స్టేటస్ కో వచ్చింది. HRC నుంచి లాస్ట్ మంత్ 19వ తారీఖు HRC నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. SC/ST కమిషన్ నుంచి నోటీసులు ఉన్నాయి. ఎన్ని రకాల మీరు పెట్టిన చట్టాలను రాజ్యాంగపరంగా గెలిచిన నువ్వే రాజ్యాంగాన్ని గౌరవించకపోతే సామాన్యులకు ఏం చెప్తావు నువ్వు? సమాధానం ఏం ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు? అసలు ఏం చెప్తున్నావు? జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యే గెలిచిన నువ్వు ఒక రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు, చట్టాన్ని గౌరవించినప్పుడు నువ్వు మిగతా వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? ఇదే న్యాయము, ఇదేం అన్యాయమో మరి అది మీరే ఆలోచించుకోవాలి, పునరాలోచించుకోవాలి. ఒకసారి ఎమ్మెల్యే గారికి వినతి చేసుకుంటున్నాం మేము.